హలో గైస్, నమస్తే. నేను మీ నరేషన్. అసలు జోసాలో వచ్చిన సీట్ని ఉంచుకోవాలా, లేదంటే వదిలేసి సీసాప్కి వెళ్ళాలా, లేదా ఉంచుకొని సీసాప్కి వెళ్ళాలా? ఈ డౌట్ అనేది చాలామంది పేరెంట్స్కి ఉంటుంది. నేను ఆ డౌట్ని ఈరోజు క్లారిఫై చేయబోతున్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా గైస్, మీరు కనుక సీసాప్ మెంటర్షిప్ కోసం చూస్తున్నట్లయితే మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. ఓన్లీ 2000 రూపీస్ మాత్రమే. ఇందులో మీకు మీ ర్యాంక్కి బెస్ట్ సీట్ని డెఫినెట్గా నేను కూర్చొని తెప్పిస్తాను. అలాగే ఇందులో మీకు చాయిస్ ఫిల్లింగ్ చేస్తాము. నెక్స్ట్ మీకు అలాగే మీ కాలేజ్ జాయిన్ అయ్యేంత వరకు మీ కౌన్సిలింగ్ సపోర్ట్ ఉంటుంది. మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే నేనే మీతో మాట్లాడి మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. సో గైస్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను, మీరు తీసుకోవచ్చు. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు అసలు జోసాలో ఒక సీట్ వచ్చింది. అంటే ఉంటారు, కొంతమంది రాని వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఒక సీట్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇది ఉంచుకొని సీసాప్కి వెళ్ళాలా, లేదా వదిలేసి సీసాప్కి వెళ్ళాలా? ఉంచుకోవాలంటే ఏం చేయాలి, లేదా వదిలేయాలి అంటే ఏం చేయాలి? సో చెప్తాను. ఇప్పుడు మీకు సీట్ వచ్చింది, అది ఉంచుకోవాలా, వదిలేయాలా? ఫస్ట్ ఆ సీట్ని యాక్సెప్ట్ చేయాలా, వదిలేయాలా? అంటే ఇప్పుడు మీకు ఇక్కడ చాలా ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అవుతాయి. అంటే ఎలా అంటే, మీకు కనుక ఇంకో ఆల్టర్నేట్ ఏదీ లేదు అంటే, మీకు వెబ్సైట్ ఉంటుంది జనరల్గా, వెబ్సైట్ కానీ లేదా సమ్ యూనివర్సిటీ కానీ, ఇలా మీకు ఏది ఆల్టర్నేట్గా లేదు, ఇదొక్కటే ఉంది మీకు. అంటే మీరు ప్యూర్లీ జోసెఫ్ సీసెఫ్ ద్వారానే నేను వెళ్దాం అనుకుంటున్నాను, ఇంకా నాకు ఏమీ వద్దని వదిలేశారు అన్నీ. అంటే వెబ్సైట్ అప్లై చేయలేదు, నెక్స్ట్ ఏమి యూనివర్సిటీస్ ఏమీ లేవు. అలాంటి వాళ్ళకైతే డెఫినెట్లీ ఆ సీట్ని యాక్సెప్ట్ చేయండి, అది ఏదన్నా కానివ్వండి. ఎందుకు అంటే, రేపు ఫర్దర్గా సీసాబ్లో ఏమీ రాకపోతే అప్పుడు అట్లీస్ట్ ఇంజనీరింగ్ చేయడానికి ఒకటి అనేది ఉండాల్సి ఉంటుంది. సో కాబట్టి సీట్ అనేది యాక్సెప్ట్ చేయండి. అంటే సేఫ్ సైడ్కి అంతే. యాక్సెప్ట్ చేయటం అంటే ఆ పిఏఎఫ్ కట్టండి. ఈ సిచ్యువేషన్ వాళ్ళైతే డెఫినెట్లీ సీట్ అనేది ఉంచుకోండి, సీట్ని యాక్సెప్ట్ చేయండి, లేదంటే ఇబ్బంది పడతారు. ఇబ్బంది అంటే ఐ మీన్ సీసాబ్లో సీట్ రాదు అని కాదు. ఒకవేళ రాకపోతే అంటే మీరు ఏదైనా తప్పు చేసి చాయిస్ ఫిల్లింగ్లో మెంటర్షిప్ తీసుకుంటే మేము గైడ్ చేస్తాం, అవుతుంది. మీరు మెంటర్షిప్ మీ ఓన్గా పెట్టుకున్నారు, ఏదో మిస్టేక్ జరిగింది, అప్పుడు ఏదో ఒకటి ఇది ఉంటే సేఫ్ సైడ్గా అట్లీస్ట్ ఇదన్నా ఉంటుంది కదా. సో ఇలాంటి మిస్టేక్స్ జరుగుతాయని. సో ఒకటి అనేది ఉంచుకోండి. మీకు ఏదైనా వెబ్సైట్ కానివ్వండి, వెబ్సైట్లో సీట్ కానివ్వండి, లేదంటే యూనివర్సిటీలో కానీ ఇంకోటి ఏదైనా ఉంది అనుకోండి, సరే ఇది పోతే పోయింది, అది ఉంది కదా, ఇది ఒకవేళ సిసాబ్లో ఏదైనా మిస్టేక్ అయిపోయి రాకపోతే అటు వెళ్ళొచ్చు. సో అలా ఇంజనీరింగ్కి ముందుకు వెళ్ళడానికి అనేది ఉంటుంది. సో ఇలా ఆలోచించండి. ఒకవేళ మీకు ఇప్పుడు సీట్ వచ్చింది, బట్ అసలు ఇంట్రెస్ట్ లేదు, అంటే ఏదో ఫార్మాలిటీకి పెట్టాను, అంటే జస్ట్ ఏదో చాలామంది చెప్తారు, స్టూడెంట్స్ పేరెంట్స్ జస్ట్ ట్రై చేద్దామని పెట్టాము సార్ అంటారు. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, మీరు వస్తే వెళ్ళను అనుకుంటే పెట్టొద్దు అని చెప్పేసి నేను ఫస్ట్ నుంచి పేరెంట్స్కి చెప్తున్నాను. ఈవెన్ మా మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు కూడా చెప్పాను, కాదు జస్ట్ ట్రై చేద్దాం సార్, ఏదో పెట్టా కింద అంటారు. నాకు అర్థమవుతుంది అసలు ఎందుకు పెట్టారు ఏంటి అనేది. కింద పెట్టాం సార్, కింద అదే వచ్చింది అంటారు. అలా చేయటం వల్ల ఏంటంటే మీకు ఒక రౌండ్ లాస్ అయింది. అదే మీరు అది పెట్టకపోయింటే ఇంకోటి ఏదో మీరు వెళ్ళేది వచ్చి ఉండేది, అప్పుడు ఒక రౌండ్ సేవ్ అయ్యేది కదా. సో అలా పెట్టుంటారు బై మిస్టేక్. సో అది నచ్చని వాళ్ళు అయితే దయచేసి యాక్సెప్ట్ చేయొద్దు. ఎందుకంటే మనసుకి ఇష్టం లేకుండా అయితే అసలు చేయొద్దు. అప్పుడు మీరేంటంటే స్టూడెంట్ రేపు ఒకవేళ ఆ కాలేజ్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే 4 ఇయర్స్ ఏదోలా ఉంటాడు, అంటే ఏదో నచ్చకొచ్చింది, ఏదో వచ్చాను అన్న పాయింట్లో ఉంటాడు. సో అది కరెక్ట్ కాదు, అది తీసేయండి. అంటే ఫీజు పే చేయొద్దు, విత్డ్రాల్ చేసుకోండి. వాళ్ళు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. నెక్స్ట్ సీట్ అలాట్ అయిన వాళ్ళు ఐఐటీస్ అంటారు, వాళ్ళు రిపోర్టింగ్కి వెళ్ళిపోండి, ఇంకా వాళ్ళకి అయిపోయింది. ఇంకోటి, ఈ ఐఐటి సీట్ అలాట్ అయిన వాళ్ళు ఎవరికైతే టైర్ 3 ఐఐటీస్ లైక్ ఐఐటి తిరుపతి, ఐఐటి బిల్లా, ఇలా సమ్ త్రిబుల్ ఐటీస్ ఉన్నాయి టైర్ 3లో. ఈ త్రిబుల్ ఐటీస్లో కింద బ్రాంచెస్ వస్తే వెళ్ళొద్దనే నేను చెప్తాను. ఎందుకు అంటే అవి టాప్ బ్రాంచెస్ వస్తేనే ఓకే, ప్రిఫరబుల్, కానీ కింద బ్రాంచెస్ అయితే ప్రిఫరబుల్ కాదు. మీకు కనుక జేఈ మెయిన్స్లో మంచి ర్యాంక్ ఉంటే, మీకు జేఈ మెయిన్స్లో సమ్ ఎక్స్ ర్యాంక్ ఉంది, బాగానే ఉంది, మంచిదే అనుకున్నప్పుడు స్కిప్ చేసేయండి, అవి వెళ్ళొద్దు దయచేసి. సో ఇలా మీరు మీ సిచ్యువేషన్ తగ్గట్టు డెసిషన్ తీసుకోండి. సో ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే
సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్.